సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఎట్టకేలకి 3 years వెయిటింగ్ కి ఎండ్ కార్డు పడింది. పుష్ప 2 ఎంట్రీతో ఫ్యాన్స్ ఫెస్టివల్ చేసుకుంటున్నారు. నార్త్ సౌత్ మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా రఫ్ ఆడిస్తున్నాడు పుష్పరాజ్. ఇక రికార్డ్స్ కలెక్షన్స్ గురించి చర్చించుకోవడమే తరువాయి. నో డౌట్ ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ల జాబితాలో పుష్ప 2 చేరిపోతోంది. మరి బన్నీ అనదర్ ల్యాండ్ బాలీవుడ్ సంగతి ఏంటి? బాహుబలి 2 మంజుమల్ బాయ్స్ వసూలని క్రాస్ చేస్తాడా? మల్లు అర్జున్ గా కేరళలో తనే ఊహించలేనంత ఫ్యాన్ మూమెంట్ సంపాదించుకున్నాడు వైకన్ స్టార్. అక్కడ ఆయన సినిమాలకు వచ్చే రెస్పాన్స్, కలెక్షన్స్ వేరే లెవెల్. అందుకే ఈసారి ఇక్కడ ఆడియన్స్ పై ఫోకస్ పెట్టి స్పెషల్ ఈవెంట్ నిర్వహించి పుష్ప 2కి మరింత పాజిటివిటీని, హైప్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడి వరకు ఓకే, కానీ అక్కడ సరికొత్త రికార్డ్స్ రాస్తాడా అన్నదే ఇప్పుడు డౌట్, అనుమానంగా ఉంది. ఇప్పటి వరకు మాలీవుడ్ లో బాహుబలి 2 మాత్రమే హైయెస్ట్ గ్రాసర్ గా తెలుగు మూవీగా నిలిచింది. ఓవరాల్ కలెక్షన్స్ లో 75 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దీని తర్వాత ఎన్నో తెలుగు సినిమాలు వచ్చినా ఈ మార్క్ ని టచ్ చేయలేకపోయాయి. ఇప్పుడు ఈ టార్గెట్ ని పుష్ప 2 టచ్ చేస్తుందేమో చూడాలి. డార్లింగ్ తో పోల్చుకుంటే బన్నీకి మలయాళంలో ఉన్న క్రేజ్ వేరే లెవెల్ కాబట్టి ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నది సినీ విశ్లేషకుల అంచనా. బాహుబలి 2 మాత్రమే కాదు, ఇప్పటి వరకు మాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచిన మంజుమల్ బాయ్స్ గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేయాల్సిన నీడ్ పుష్ప 2కుంది. ఈ ఏడాది మాత్రమే కాదు, ఓవరాల్ గా ఇప్పటి వరకు 242 కోట్లను కొల్లగొట్టి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ ని క్రియేట్ చేసింది మంజుమల్ బాయ్స్. ఇక ఓపెనింగ్ లెక్కలు మరోలా ఉన్నాయి. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబోలో వచ్చిన లియో 12 కోట్లతో కేరళలోనే హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ కలెక్షన్స్ మూవీగా నిలిచింది. బన్నీ ముందున్న మాలీవుడ్ టార్గెట్స్ ఇవి. మరి మాలీవుడ్ లెక్కలు పుష్పరాజ్ మారుస్తాడా? సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడా? రియల్ అడాప్టెడ్ సన్ అనిపించుకుంటాడా? చూడాలి. సంక్రాంతి రేస్ లో స్టార్ హీరోస్ కే స్పేస్ లేదనుకుంటే ఆ స్పేస్ క్రియేట్ చేసుకుంటోంది ఓ గ్లామరస్ బ్యూటీ. టాప్ హీరోస్ తో తలపడేందుకు ఫిక్స్ అయింది. భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోస్ ని ఢీకొంటున్న ఆ బోల్డ్ బ్యూటీ ఎవరు? ఏ సినిమాతో? వాచ్ ది స్టోరీ. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ బాలయ్య పక్కన హుషారుగా చిందులేసిన మలయాళ సోయగం హనీరోజ్. ఈ ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న ఈ కేరళ కుట్టికి ఫేమ్ వచ్చినంత ఫాస్ట్ గా ఛాన్సులు రాలేదు. ప్రెజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక మూవీ రాహేలు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలు డబుల్ చేశాయి. రీసెంట్లీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2 దశాబ్దాల సినీ కెరీర్ లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ చేస్తోంది హనీరోజ్. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న రాహేలు జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియన్ లెవెల్లో థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మలయాళంతో సహా తెలుగు, తమిళ్, హిందీలో కూడా మూవీ రిలీజ్ అవుతోంది. ఇక ఇక్కడే కొత్త సమస్య స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతి రేసులో టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటే ఉన్న పళంగా ఊడిపడింది రాహేలు. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతూ ఉండగా ఇప్పుడు రాహేల్ కూడా ఇదే డేట్న వస్తోంది. పోనీ ఈ ఒక్కటే మూవీ అనుకుంటే పొరపాటు. కోలీవుడ్ నుండి అజిత్ విదాముయుర్చి, బాలా అరుణ్, విజయ్ వనంగాన్ ఈ పొంగల్లోనే బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తుంటే టాలీవుడ్ నుండి సీనియర్లు బాలకృష్ణ ఠాకూ మహారాజ్ జనవరి 12న, వెంకటేష్, అనిల్ రావిపూడి జనవరి 14న సంక్రాంతికి వచ్చేస్తున్నామంటూ ఫిక్స్ అయ్యారు. ఇంతమంది హీరోల మధ్య ఒంటరిగా పోటీకి దిగుతోంది హనీ బేబీ. సినిమాపై ఏ నమ్మకంతో సింగిల్ గా ఎంట్రీ ఇస్తుందో ఈ అమ్మడు. ఈ ఏడాది కోలీవుడ్ మిక్స్డ్ రిజల్ట్స్ చూసింది. స్టార్ హీరోస్ అంతా నిర్మాతలని నిండా ముంచేస్తే చిన్న హీరోస్ ఇండస్ట్రీని నిలబెట్టారు. భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ ముంగిట్లో బోల్తా పడ్డ సినిమాలేవి? ఏ హీరోస్ ఫ్యాన్స్ ని కంగు తినిపించారు? సక్సెస్ చూసినా చిన్న సినిమాలేవి? జైలర్ తో గట్టి కంబ్యాక్ ఇచ్చానన్న ఆనందం ఎంతోసేపు మిగలేదు సూపర్ స్టార్ రజనీకాంత్ కి. ఫిబ్రవరిలో లాల్ సలాం రూపంలో, అక్టోబర్లో వెట్టయాన్ రూపంలో 2 డిజాస్టర్స్ వచ్చి మళ్ళీ తలైవా చరిష్మాను దెబ్బతీశాయి. కమల్ సిచ్యువేషన్ కూడా యాజ్ ఇట్ ఈస్. ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన భారతీయుడు 2 బాక్సాఫీస్ దగ్గర బేర్మంది. కమల్ అమరంతో నిర్మాతగా సక్సెస్ చూసినప్పటికీ హీరోగా భారీ డిజాస్టర్ చవి చూశాడు. హీరోస్ గా 2024 ఈ స్టార్లకి అంతగా కలిసి రాలేదు. ఈ ఇద్దరే కాదు, మరో 2 స్టార్ హీరోస్ ఇదే లెగసీని కంటిన్యూ చేశారు. వర్సటైల్ నటుడు విక్రమ్ తంగలాన్తో, సూర్య కంగువాతో నిర్మాతలని ముంచేశారు. హీరోల డిఫరెంట్ మేకోవర్స్, ఎంతో ఎఫర్ట్స్ భారీ బడ్జెట్ చిత్రాలను గట్టెక్కించలేకపోయాయి. మేకోవర్స్ కాదు, కథలో దమ్ముండాలని కోలీవుడ్ ఆడియన్స్ క్లియర్ రిజల్ట్ ఇచ్చారు తంగలాన్, కంగువా సినిమాల విషయంలో. విజయ్ ది గోట్ కూడా ఓకే అనిపించుకుంది, కానీ సినిమా పరంగా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేకపోయింది. కెప్టెన్ మిల్లర్, ఐలాన్ కూడా పేరుకి హిట్టే కానీ భారీ ప్రాఫిట్స్ చూడలేదు. ఇవన్నీ విపరీతమైన బజ్ క్రియేట్ చేసి అంచనాలు అందుకోవడంలో తడబడ్డాయి. బిగ్ స్టార్స్, ప్రొడ్యూసర్స్ ని ముంచి ఫ్యాన్స్ కి నీరసం తెప్పిస్తే టైర్ 2 అండ్ స్మాల్ హీరోసే ఇండస్ట్రీని ఆదుకున్నారు.
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మూవీ మహారాజా గురించి. కమర్షియల్ ఫార్మాట్ కి దూరంగా తెరకెక్కిన మూవీ కోట్లను కొల్లగొట్టింది. ఈ కోవలోకే వస్తుంది అమరన్ కూడా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన అమరన్ ఏకంగా 300 కోట్లను కొల్లగొట్టింది. ఇవే కాదు, కమిన్ స్టార్ సూరి గరుడన్, ధనుష్ రాయన్, డిమాంటీ కాలనీ 2, కార్తీ మెయలగన్, ఆరన్మనై 4, లబ్బర్ పందు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకొని కాస్తో కూస్తో కోలీవుడ్ పరువును నిలబెట్టాయి. ఈ ఇయర్ చిన్న హీరోల రిజల్ట్స్ చూసి స్టార్ హీరోస్ మిస్టేక్స్ సరిదిద్దుకుంటారో లేక నెక్స్ట్ ఇయర్ ఇదే తీరుని కంటిన్యూ చేస్తారో చూడాలి. ట్రెండ్ కి తగ్గట్లుగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఫాలో అవ్వడమే కాదు, సినీ రంగంలో చేంజెస్ కి తగ్గట్లుగా మేక్ ఓవర్ అవుతున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. వరుసగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టేస్తున్నారు. రీసెంట్ గా మరో యంగ్ ఫిల్మ్ మేకర్ కి ఓకే చెప్పారట కింగ్. మరి ఆ సినిమాకి సంబంధించిన కహాని ఏంటో తెలుసుకుందామా? యంగ్ హీరోలకైనా వయసు అయిపోతుందేమో కానీ సీనియర్ హీరో నాగార్జునకు మాత్రం ఏజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఫుల్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ టాలీవుడ్ మన్మధుడిగా స్థిరపడిపోయారు కింగ్. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వడమే కాదు, ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులను ముందుగా క్యాచ్ చేసి అందుకు తగ్గట్లుగా సినిమాలు సెలెక్టివ్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ యంగ్ తరంగ్ హవా నడుస్తూ ఉండడంతో వారితో సినిమాలు చేస్తున్నారు నాగార్జున. కుమారులు నాగ చైతన్య, అఖిల్ కు కూడా సాధ్యం కాని రేర్ ఫీట్ ఆయన సొంతం. 2 సన్స్ ఒక సినిమాను సెట్స్ పై తీసుకురావడానికి ఏడాదికి పైగా టైం తీసుకుంటుంటే నాగ్ మాత్రం 3-4 చిత్రాలకు కమిట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ మధ్యలో టీవీ ఇండస్ట్రీని మడత పెట్టేస్తున్నారు కింగ్. నాగార్జున ఖాతాలోకి మరో యంగ్ డైరెక్టర్ చేరారు. హుషారు, రౌడీ బాయ్స్, ఓం భీమ్ బుష్ ఫేమ్ శ్రీహర్షను లైన్లో పెట్టారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నాకు శ్రీహర్ష కథ చెప్పి ఓకే చేయించుకున్నాడని, సంక్రాంతికి మూవీ లాంచింగ్ ఉంటుందని గట్టి బజ్ వినిపిస్తోంది. ఇదే కాదు, బాలీవుడ్ బ్రహ్మాస్త్ర 2లో కూడా ఆయన రోల్ కంటిన్యూ కానున్నట్లు తెలుస్తోంది. ఇలా క్రేజీ అండ్ బిగ్ ప్రాజెక్టులతో ఫుల్ జోష్ చూపిస్తున్నారు మన్మధుడు. మరి ఫాదర్ ను ఇన్స్పైర్ గా తీసుకుని చైతు, అఖిల్ సినిమా సెలెక్షన్స్ లో స్పీడ్ పెంచుతారా? ఆ భామకి టాలీవుడ్ పై కోపం తగ్గిందా? మళ్ళీ టాలీవుడ్ పై ఫోకస్ పెంచిందా? ఎట్టకేలకి కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఆ హీరోతో రొమాన్స్ చేయనుందా? అవునని అంటున్నాయి టీ టౌన్ వర్గాలు. ఇంతకీ ఎవరా భామ, ఏంటా మూవీ? ఆచార్య తర్వాత సరైన హిట్ ఫేస్ చూడలేదు పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. గజనీ మహమ్మద్లా బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ సౌండ్ ఆమె చెవికి వినపడే అవకాశమే దక్కలేదు. అంతలో ఇటు తెలుగులో కూడా ఛాన్సులు చేజారిపోయాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారంలో ఫస్ట్ చాయిస్ పూజానే అనుకున్నారు. కానీ కొంత షూటింగ్ అయ్యాక సడన్ గా తప్పుకుందో తప్పించారో తెలియదు, కానీ అప్పటి నుండి తెలుగు ఇండస్ట్రీపై అలకపోనింది అమ్మడు. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క మూవీతో పలకరించిన పూజా హెగ్డే ప్రస్తుతం 3 మూవీస్ చేస్తోంది. షాహిద్ కపూర్ దేవా జనవరి 31న రిలీజ్ కాబోతోంది. ఇక కోలీవుడ్ లో 2 మూవీస్ కమిట్ అయింది. సూర్య 44, దళపతి విజయ్ లాస్ట్ మూవీలో చేస్తోంది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. 2 ఏళ్ల నుంచి టాలీవుడ్ నుంచి ఎటువంటి అవకాశం లేకపోవడంతో టాలీవుడ్ పై గుర్రుగా ఉన్న పూజ మనసు మార్చుకుని కొత్త మూవీకి కమిట్ అయింది. లక్కీ భాస్కర్ తో 100 కోట్ల క్లబ్ లో చేరిన దుల్కర్ సల్మాన్ మరొక నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో దుల్కర్ తో ఫస్ట్ టైం జోడీ కడుతోంది ఈ కన్నడ కస్తూరి. సర్కార్ వారి పాటకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రవి ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టబోతున్నాడు. డిసెంబర్ 11న షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు సమాచారం. SLV సినిమాపై తెరకెక్కుతోంది ఈ మూవీ. ఈ లెక్కన 3 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది పూజ. ఈ ఛాన్స్ తో మళ్లీ టాలీవుడ్ లో కెరీర్ ను కంటిన్యూ చేస్తుందో, బాలీవుడ్ నుండి 2 ఆఫర్లు రాగానే మర్చిపోతుందో చూడాలి. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.